త్రియేక దేవునికి నా నిండు వందనమన్నాదులు. కూడి వచ్చిన మీ అందరికీ నా నిండు వందనమన్నాదులు తెలియజేస్తూ ఉన్నాను. అపోస్తులుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం ఎవరైనా చదివి వినిపించగలరు? తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి యవన స్త్రీలు వివాహం చేసుకుని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇయ్యకుండా వలనని కోరుచున్నాను. చాలండి. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా దేవ, నిఘనమైన అతి శ్రేష్టమైన నామములకు వందనములు స్తోత్రములు తెలియజేస్తా ఉన్నాం తండ్రి. గతించిన దినములన్నిటిని తండ్రి ప్రభా మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి మరొక దినమున తండ్రి మిమ్మల్ని ధ్యానించుకుంటకు ఆరాధించుకుంటకు మాకు అనుగ్రహించిన ఇట్టి అవకాశాన్ని బట్టి వందనములు స్తోత్రములు తెలియజేస్తా ఉన్నాం తండ్రి. మేము తండ్రి స్త్రీల మాసంలో ఉండి ఉన్నాం ప్రభా. ఈ యొక్క మాసంలో తండ్రి స్త్రీ నెరవేర్చవలసిన బాధ్యతలను తండ్రి మా విధులను గుర్తెలిగి తండ్రి ప్రభా వాటన్నిటి ప్రకారం మేము నడుచుకొని ప్రభా మంచి గృహ నిర్వహణ అధికారము కలిగి తండ్రి కుటుంబాన్ని దిద్దుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని వేడుకుంటా ఉన్నాం తండ్రి. మీ యొక్క జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. ఆ జ్ఞానము ద్వారా తండ్రి మా బిడ్డలను తండ్రి సరైన మార్గంలో మేము పెంచగలిగినట్లు మీ కృపను అనుగ్రహించి నడిపించమని ఈ ప్రార్థన యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రతి సంవత్సరం కూడా గుంటూరు నుంచి బైబిల్ మిషన్ గుంటూరు మన హెడ్ ఆఫీస్ కదా, అక్కడి నుంచి ఒక అంశం అయితే వస్తూ ఉంటుంది మనకి మొత్తం అన్ని బైబిల్ మిషన్లకి. ఆ అంశం ఏంటంటే స్త్రీల మాసంలో ఈ అంశం గురించి మాట్లాడండి అని ఒక అంశం అయితే ఇచ్చి ఉన్నారు. అయితే అదేంటంటే ఎవరైనా చెప్తారా? ఎస్. ఏ కాలంలో మన పిల్లలను ఏ విధంగా తల్లులైన వారు పెంచాలి అని ఒక అంశం ఇచ్చినారు. ఏ అంటే ఏంటంటే ఎవరికైనా తెలుసా? ఏఐ, ఎస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నమాట. ఎవరికైనా తెలుసా దాని గురించి? అయితే ఏ జనరేషన్లో మనం ఉన్నాం కానీ దాని గురించి మనకు తెలీదు. కానీ మీ పిల్లల్ని కానీ మీ మనవల్ని కానీ అడిగి చూడండి, ఖచ్చితంగా మాకు అది తెలుసు అని చెప్తారు. సో వాళ్ళు మనకంటే తెలివైన వాళ్ళు. ఈ తరం పిల్లలు తర్వాతి తరం కంటే ఇంకా తెలివైన వాళ్ళు తర్వాతి తరాల్లో రాబోతున్నారు. సో మన తరం కంటే మన పిల్లలు తెలివైన వాళ్ళు, మన పిల్లల తరం కంటే రాబోయే తరాలు, భవిష్యత్తులో రాబోయే తరాలు ఇంకా తెలివైన తరాలుగా ఉండబోతున్నాయి. అయితే ఏ గురించి తెలియకుండా మన పిల్లల్ని కానీ మన వాళ్ళని కానీ మనం ఎలా గైడ్ చేయగలుగుతాం? సో మనం ప్రజెంట్ ఏం జరుగుతుందో ప్రపంచంలో అవి కూడా తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. అప్పుడే మనం మన పిల్లల్ని సరైన రీతిలో మనం పెంచగలం. అయితే అంటే ఏంటంటే చిన్నగా చెప్పేస్తాను, చెప్పి ఈరోజు మన ధ్యానాంశంలోకి మనం వెళ్దాం. అంటే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఒక సాఫ్ట్వేర్ అన్నమాట. మన సాఫ్ట్వేర్ వాళ్ళు కంప్యూటర్ ముందు కూర్చొని ఏది నొక్కుకుంటా ఉంటారు, రోజంతా అనుకుంటా ఉంటాం కదా, ఇలాంటివన్నీ తీసుకొస్తూ ఉంటారు. కొత్త కొత్త అప్డేట్స్ అన్నీ మనకి ఇస్తూ ఉంటారు. మన ఫోన్లో కూడా సిస్టమ్ అప్డేట్ అని వస్తుంది. ఎవరైనా మనం తెలియకపోతే ఎవరినైనా అడిగి కొంచెం డౌన్లోడ్ చేసి పెట్టండి అంటాం మనం. అది చేయకపోతే కొత్తగా మనకి ఫోన్లోకి వచ్చిన అప్డేట్స్ ఏవి మనకి తెలీదు. సో మనం ఫోన్ ముందుకు వెళ్ళదు, పాతకాలంలోనే ఉండిపోతుంది అన్నమాట. సో ఈ సాఫ్ట్వేర్ వాళ్ళందరూ కూడా ఈ సిస్టమ్ అప్డేట్స్ని ఇస్తూ ఉంటారు. సో మనం వాటిని డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటాం. అయితే ఈ కాలం పిల్లలు ఏఐ మీద ఎందుకు ఎక్కువగా ఆధారపడుతున్నారంటే వాళ్ళకి కావాల్సిన హోంవర్క్స్, ఇంతకుముందు ఒక ట్యూషన్ టీచర్ ఉండేవారు లేదా పేరెంట్స్ ఉండేవారు ఇంటికాడ. వాళ్ళని అడిగి తెలుసుకునేవారు. ఈ సమ్ ఎలా చేయాలి, మ్యాథ్ ప్రాబ్లం ఎట్లా చేయాలి, ఇది ఎట్లా చేయాలని అడిగేవారు. కానీ ఇప్పుడు వచ్చాక అందులో ఆ మ్యాథ్ ప్రాబ్లం ఏదైతే ఉందో అది ఫోటో తీసి అప్లోడ్ చేస్తున్నారు. దానికి 100 రకాలుగా సొల్యూషన్స్ ఇచ్చేస్తుంది. ఇంకా తల్లిదండ్రులు అవసరం ఉందా ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి? లేదు. ట్యూషన్ టీచర్ అవసరం ఉందా? లేదు. ఇక సో కంప్లీట్గా ఏఐ మీద ఆధారపడి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేసుకుంటున్నారు. సో
పిల్లలు ఈ విధంగా ఉన్నారు ఈ రోజుల్లో. అయితే దాన్ని మంచికి ఉపయోగించుకుంటే ఏమాత్రము ప్రాబ్లం లేదు, కానీ వాటి ద్వారా ఏమైనా చెడు కార్యాలు కానీ, చేయరాని పనులు కానీ, వాళ్ళు చేయకూడని పనులు అలాంటివి చేస్తే అది ఖచ్చితంగా మనము గుర్తెరిగి వారిని మంచి మార్గంలో పెట్టవలసిన వారమై ఉన్నాం. ఒక 7 కాదు, మేబీ 10వ తరగతి చదువుతున్న బాలుడు ఏని అడిగాడంట, ఒక ఇంట్లో దొంగతనం ఏ విధంగా చేయాలి, ఎవరైనా అడ్డొస్తే ఎలా చంపేయాలని చెప్పి ఏని అడిగి రాసుకున్నాడంట. ఒకటంతా ఒక పేపర్ మీద రాసుకున్నాడంట. రాసుకుని ఆ విధంగా జరిగించేశాడు. ఇంట్లోకి వెళ్ళి దొంగతనం చేశాడు. ఆ టైంలో ఒక చిన్న పాప అడ్డొచ్చింది. నేను మా మమ్మీకి చెప్తాను, నువ్వు దొంగతనం చేసావనంటే, కేవలం 10వ తరగతి చదువుతున్నాడంటే 15 సంవత్సరాలు ఉంటాయి వాడికి కదా. అయితే ఆ పాపని చంపేస్తే అయితే పోలీసు వాళ్ళకి దొరికేస్తే అడిగారు, 15 సంవత్సరాలు ఉన్నాయి నీకు, ఇదంతా ఎలా చేయగలిగావంటే, నేను ఏఐని అడిగాను, నేను రాసుకున్నాను, ఇదంతా నెట్లో సెర్చ్ చేసి అన్ని చోట్ల వెతికి రాసుకున్నాను, దొంగతనం ఏ విధంగా చేయాలి, ఎలా దొరకకుండా ఉండాలి, ఎవరైనా అడ్డొస్తే ఎలా చంపేయాలి. చూసారా, ఏఐ అనేది మంచికి ఉపయోగపడుతుంది, చెడుకి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి తల్లులైన మనందరము కూడా మన పిల్లలు ఏ విధంగా టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నారు, లేదా మన మనవాళ్ళు ఏ విధంగా టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నారు, మంచిగా మాత్రమే వాడుతున్నారా, లేదా ఏదైనా చెడు పనులు, సంఘ విద్రోహ కార్యాలు ఏమైనా నేర్చుకుంటున్నారా ఫోన్లలో చూసి, మనం చాలా జాగ్రత్త పడవలసిన వారమే ఉన్నాం. అంతెందుకు, ఫినిహాస్ ఉన్నాడు కదా, అస్తమాన్ వాడు ఫోన్లో ఏదో ఒకటి నొక్కుకుంటా ఉంటాడు. ఏంట్రా అని చెప్పేసి నేను అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాను. అయితే మొన్న ఒక ఫోటో చూపించాడు, అత్త నేను ఒక సింగింగ్ కాంపిటీషన్కి వెళ్తున్నాను మా స్కూల్లో, అయితే నేను ఏఐని అడిగాను, నాకు దానికి కాస్ట్యూమ్ను తయారు చేసి ఇమ్మని అడిగాను. వాళ్ళ మమ్మీని అడగలేదు, డాడీని అడగలేదు, వాళ్ళ టీచర్ని అడగలేదు, ఎవరిని అడగలేదు. ఎంత ఉంటాడు, ఇంత ఉంటాడు, 7th క్లాస్ ఏమో చదువుతున్నాడు. ఏఐని అడిగాడంట, నాకు కాస్ట్యూమ్ తయారు చేసి ఇవ్వు, నేను సింగింగ్ కాంపిటీషన్కి వెళ్తున్నాను అని చెప్పి టైప్ చేస్తే ఒక రెడ్ కలర్ డ్రెస్, బ్లాక్ ప్యాంట్, ఒక టై, ఒక క్యాప్, ఒక మైక్ ఇచ్చి ఒక ఇమేజ్ ఇచ్చింది. అది లాస్ట్ వీక్ ఎప్పుడో చూపించాడు నాకు. అత్త హౌ ఈస్ దిస్ ఇమేజ్ అని అడుగుతున్నాడు. అరే నీకు ఎలా తెలుసురా ఇదంతా అంటే, నాకు అన్నీ తెలుసక్క, నేను ఏం అడిగాను, నాకు ఇచ్చేసింది, ఈ కాస్ట్యూమ్ తీసుకెళ్ళి మా డాడీకి ఇస్తాను, మా డాడీ తీసుకొచ్చేస్తాడు, కొనుక్కొని వచ్చేస్తాడు, నేను రెడీ అయిపోయి నేను పాట పాడేస్తాను అంటున్నాడు. చూసారా ఎన్ని తెలివితేటలో. మనకి తెలుసా ఏ డ్రెస్ వేసుకోవాలో? ఆ 7వ తరగతి వయసులో అమ్మని అడగాలి, లేకపోతే ఎవరినైనా అడగాలి, మమ్మీ నేను ఎలాంటి డ్రెస్ వేసుకుంటే బాగుంటాను అని. కానీ ఆడికి అవసరం ఏమీ లేదు, చెప్పేస్తుందని, నువ్వు ఇలా తయారవ్వాలి, ఇలా పాడాలి, ఇలా నుంచోవాలి అని చెప్పేస్తుందంట. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. చూసారా ఎంత జ్ఞానము పిల్లల్లో ఉందో. నేను అడిగి తెలుసుకుంటాను వాడిని, ఇంకా ఇదేంట్రా అని చెప్పి. అంత జ్ఞానము ఈ తరం పిల్లల్లో ఉన్నది. అయితే దీన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంట. ఇంకా ఇంకో విషయం చెప్పినా మీ అందరికి ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అది చిన్న రౌండ్ వేయింగ్ మిషన్లో ఉండి ఇల్లు తుడుస్తున్నాయి. ఎవరైనా చూసారా? ఫ్యూచర్లో మన జాబ్లన్నీ పోతాయేమో, చూసుకోండి మరి. అయితే దానికి ఫుల్ ఛార్జింగ్ పెట్టేసి దాన్ని వదిలేసాం అనుకోండి రూమ్లో, ఈ చివరి నుంచి ఆ చివరి దాకా మళ్ళీ మనం వచ్చేలోపు తుడిచేస్తుంది. అంతేకాదు మాఫ్ కూడా పెట్టేస్తుంది. ఏమైనా కార్నర్స్ ఉంటే అవి కూడా మనమైతే వదిలేస్తాం, మనమైతే చెప్పాలి మన మేడమ్స్, కార్నర్ తుడు, దీని కింద తుడు అని దానికి చెప్పక్కర్లేదు. కింద నుంచి వెళ్ళిపోతుంది, ఆ కార్నర్కి వెళ్ళిపోయి మొత్తం క్లీన్ చేసేస్తుంది. అది మిషన్ అంటే. సో ఫ్యూచర్లో చాలా జాబ్స్ పోతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. చాలా జాబ్స్ తీసేసుకుంటుంది. సో ఈ ట్యూషన్ టీచర్లు ఉంటారో ఫ్యూచర్లో చాలా జాబ్స్ అనేవి పోతాయి అనడంలో ఎటువంటి సందేహం. మన జాబ్స్ కూడా పోతాయేమో చూసుకోండి మరి, ఆ మిషన్లు అన్నీ వస్తాయి. ఈవెన్ కుక్ చేయడానికి కూడా మిషన్స్ వచ్చేసాయి కదా. కుక్ చేయడానికి ప్రోగ్రామ్ బిర్యానీ వండాలంటే 2 hours టైం పడుతుంది మనకి కదా. ఎంత లేదన్నా నాకు బాగా వంట వచ్చు అనుకున్న 1 గంట అయినా పడుతుంది. కానీ ఇప్పుడు మిషన్స్ వచ్చేసాయి, 1/2 hourలో బిర్యానీ చేసేస్తుంది. అందులో అన్ని తరిగేసి పెట్టేసి, బియ్యం వేసేసి, బిర్యానీ మసాలా వేసి బటన్ నొక్కితే 1 గంటలో బిర్యానీ అయిపోతుంది. నువ్వు ఉండి చెయ్యక్కర్లేదు, నువ్వు ఏదైనా పని చూసుకోవచ్చు. సో ఇలాంటి మిషన్స్ టెక్నాలజీతో ఈరోజు పనిచేస్తూ ఉన్నాయి. అంతటి టెక్నాలజీలో మనము ఉన్నాం. ఇలాంటి టైంలో మన పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచాల్సిన బాధ్యత నీ మీద, నా మీద ఉంది. దేవుని ఎరిగిన బిడ్డలుగా మనం సక్రమైన మార్గంలో వారిని పెంచాలి. అయితే ఇందాక సహోదరి చదివింది కదా, మళ్ళీ చదవద్దు. కానీ ఆడపిల్లలు, యవ్వన స్త్రీలు ఎలా ఉండాలంట? ఎలా ఉండాలి?
పెళ్లి చేసుకుని వివాహం చేసుకుని గృహ నిర్వహణ అధికారాన్ని నిర్వహించవలసిన వారై ఉన్నారు. ఈ కాలం ఆడపిల్లల్ని మనం బతిమలాడాలి, పెళ్లి చేసుకోమా వాళ్ళు జాబులు చేస్తూ ఉన్నారు కదా, ఇండిపెండెన్స్ అంటున్నారు. నేను అప్పుడే చేసుకోను, ఎప్పుడు 30 సంవత్సరాలు వచ్చాక చేసుకుంటాను, 35 సంవత్సరాలు వచ్చాక చేసుకుంటాను. బోత్ అబ్బాయిలు అమ్మాయిలు కూడా ఇలాగే ఉన్నారు. కానీ మన బైబిల్ ఏం చెప్తుందంటే యవ్వన స్త్రీలు వివాహం చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, గృహ నిర్వహణ అధికారాన్ని కలిగి ఉండాలి అనేది మన బైబిల్ అనేది చెప్తా ఉంది. కాబట్టి మనం మన ఇంట్లో యవ్వన బిడ్డలు ఉంటే కనుక మనం వారికి వివాహ వయసు వచ్చినాక ఖచ్చితంగా వారిని వివాహం చేసుకోమని చెప్పాలి. వారి సొంత ఆలోచనలకు వదిలేయకూడదు. కానీ బైబిల్ ఇలా చెప్తుంది, సరైన వయసులో నువ్వు వివాహం చేసుకోవాలి, సరైన వయసులో నువ్వు పిల్లల్ని కని గృహ నిర్వహణ అధికారాన్ని నువ్వు నిర్వహించాలి అని చెప్పి మనం మన బిడ్డలకు చెప్పవలసిన వారమే ఉన్నాం. అయితే ఈ రోజు ధ్యానాంశంలోకి వద్దాం. ఇదంతా మన ధ్యానాంశం కాదు, సో టాపిక్ ఇచ్చి ఉన్నారు కాబట్టి దాని గురించి మాట్లాడి ఉన్నాను. అయితే ప్రాచీన కాలంలోనే 3 బిడ్డల్ని కని వారిని సక్రమంగా పెంచి 3 కూడా గొప్ప సేవకులుగా తయారు చేసింది ఒక తల్లి. అయితే తల్లి పేరు ఏంటంటే యోకెబేదు. ఎంతమంది తెలుసండి ఈ పేరు? యోకెబేదు ఎంతమంది తెలుసు? ఓకే. అయితే యోకెబెదు ఎవరంటే నిర్గమాకాండము 6వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చదవండి. ఎస్, మోషే తల్లి. ఇప్పుడు అందరు చెప్పారు. నిర్గమాకాండము 6వ అధ్యాయము 20వ వచనం. అమ్రాము తన మేనత్త అయిన యోకెబెదును పెళ్లి చేసుకొనెను. ఆమె అతనికి అహరోనును మోషేను కనెను. అమ్రాము 130 ఏండ్లు బ్రతికెను. చాలండి. ఈ యోకెబెదు ఎవరంటే అమ్రాముకు భార్య, అమ్రాము యొక్క భార్య అయి ఉన్నది. పిల్లల మీద తల్లిదండ్రుల ప్రభావం చాలా ఎక్కువ ఉంటుందండి. ఆ పిల్లలు జిరాక్స్ కాపీలు అంటారు తల్లిదండ్రులకి. ఎందుకంటే వాళ్ళు నడక, మాట, ప్రవర్తన ఏదైనా సరే వాళ్ళ తల్లిదండ్రులను చూసి నేర్చుకుంటారు. కొంతమంది మా ఇంటిని అంటూ ఉంటారు, మీ డాడీ అలా ఉంటారు, నువ్వేంటర్ ఎలా ఉంటావు అని చెప్పి. ఏదో ఒక సామెత ఉంటుంది, పండిత పుత్ర పరమసుంట అంటారు. కొంతమంది పండితుల కంట అలాంటి వాళ్ళు పుడతారంట. మరి ఆ సామెత ఒకటి ఉంది. కానీ మనం మంచి ట్రైనింగ్ ఇచ్చి మన దారిలోకి మనం రప్పించుకోవాలి. ఓకే ఓకే, రైట్ రైట్, వెరీ గుడ్ వెరీ గుడ్, రైట్. అయితే యోకెబెదు ఏం చేసిందంటే తన కన్న ప్రేమతో శాసనాలని మార్చేసిందంట. శాసనాలు రాసిన శాసనాలన్నింటినీ మార్చేసిందంట. కన్న బిడ్డలందరినీ దైవ సేవకు సమర్పించిందంట. అటువంటి గొప్ప తల్లి మన యోకెబెదు. సమయం లేదు కాబట్టి త్వరగా చూసుకుందాం. అయితే తల్లి శిక్షణలో పిల్లలు ఎక్కువగా రాణించగలుగుతారు. ఎక్కువగా పిల్లల్ని ఇంట్లో సంరక్షణ బాధ్యత ఎవరు చూస్తారండి? తల్లే చూస్తుంది. కాబట్టి తల్లి ఒకవేళ నిర్లక్ష్యం చేసింది అనుకోండి పిల్లల్ని, వాళ్ళు ఎందుకు పనికిరకుండా పోతారంట, చెడిపోతారంట. కాబట్టి తల్లి ఖచ్చితంగా బిడ్డల పట్ల సంరక్షణ బాధ్యత అనేది నిర్వహించవలసిందే ఉన్నది. ఊయర్లూపే చేతులే లోకాన్ని ఏలుతాయి అని నానుడి ఉంది. సో ఉయ్యలూపే చేతులే లోకాన్ని ఏలుతాయి అంటారు. కాబట్టి మనం పెంచేది చంటి బిడ్డలని కాదు, కానీ మనం రేపటి నాయకుల్ని, రేపటి సేవకుల్ని, రేపటి అధికారుల్ని మనం పెంచుతున్నామని మన మనసులో ఉంచుకొని మనం ఆ బిడ్డలని చేరదీయాల్సిన వారమై ఉన్నాము. అయితే యోకెబెదు అనే పేరుకి అర్థం ఏంటంటే యెహోవా మహత్యం కలవాడు అనే అర్థము యోకెబెదు అనే పేరు కలిగి ఉన్నది. నిజంగా తన జీవితంలో అయితే చాలా మహత్యాన్ని ఆమె చవిచూసింది. అయితే అమ్రాముకి యోకెబెదుకి ముందు ఎవరు జన్మించారంటే అహరోను జన్మించారు. అహరోను అనే పేరుకి అర్థం ఏంటంటే వెలుగునిచ్చువాడు అని అర్థము. ఆ పేరుకు తగ్గట్టే అహరోను పుట్టాక, కొంతమంది అంటారు కదా మా మొదటి బిడ్డ పుట్టాక మా ఇంట్లో కలిసి వచ్చింది అంటా ఉంటారు కదా, అట్లా అహరోను పుట్టాక వాళ్ళ జీవితంలో చాలా వెలుగులు వచ్చాయంట, చాలా చక్కగా ఉందంట. అయితే తర్వాత మోషేని తను గర్భం ధరించింది, కడుపులో ఒక బిడ్డ ఉన్నాడు. అయితే బిడ్డ ఉంటే ఆ టైంకి ఏమైందంటే ఫరో ఒక ఆజ్ఞ జారీ చేశాడు. అప్పటికే హెబ్రీయులందరూ ఐగుప్తు దేశం అంతా ప్రబలిపోయారు. ఇప్పుడు బయటికి ఎక్కడికైనా వెళ్తే నేను కృష్ణ పరగాత అంటా ఉంటాను, ఏంటంటే ఎక్కడ చూసినా మన తెలుగు వాళ్ళే ఉన్నారు. షాప్స్ లోను తెలుగు వాళ్ళే, ఇంట్లో పనిచేసే వాళ్ళు తెలుగు వాళ్ళే, బయట పనిచేసే వాళ్ళు తెలుగు వాళ్ళే. అసలు నాకు అరబ్ వాళ్ళు అసలు ఎక్కువగా కనిపించరేంటి? ఒకవేళ
కౌంట్ చేస్తే మనమే ఎక్కువ ఉన్నావా ఏంటి అంటా ఉంటారు. సో అలా ఉందంటే అప్పుడు ఐగుప్తు దేశంలో కూడా ఎక్కడ చూసినా హెబ్రీలు పనిచేసే వాళ్ళందరూ హెబ్రీలు ఐగుప్తు వాళ్ళ కంటే ఎక్కువ అయిపోయారంట. అయితే భయం వచ్చేసింది ఫరోకి, వీళ్ళందరూ ఏదో రోజు తిరగబడితే మనం తుడిచిపెట్టుకుపోతాం, ఐగుప్తు దేశాన్ని వీళ్ళు పాలించేస్తారు. సో ఏం చేయాలంటే ఇప్పటి నుంచి మగపిల్లలు ఎవరిని పుట్టనివ్వకూడదు, మగపిల్లలందరినీ చంపేయాలి, ఆడపిల్లలు అయితే ఏదో ఒకటి చేసి ఏదో ఒక పనిలో పెట్టేసి వాళ్ళు తిరగబడరు, వాళ్ళకి అంత బలం లేదు అని చెప్పి మగపిల్లల్ని చంపించేయాలి అని చెప్పి ఆజ్ఞించాడు. పాపం యోగబెదికి భయం పట్టేసుకుంది, ఎలా కాపాడుకోవాలి నా కొడుకుని, ఒకవేళ కొడుకు పుడితే ఎలా, కూతురు పుడితే పర్లేదు, కొడుకు పుడితే ఎలా కాపాడుకోవాలని చాలా ప్రాంతంలో గడిపేదంట, దేవుడితో పోరాడేదంట. నా కొడుకుని వాగ్దానం చేసావు, వాగ్దాన పుత్రుని ఇస్తానన్నావు, నా కొడుకుని ఎలాగైనా బ్రతికించు అని చెప్పి అప్పుడు అడిగిందంట. అలాగే ఒకసారి చదువుదాం, నిర్గమాకాండము 1వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చదవండి. మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయించు, వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వాని చంపుడి, ఆడిదేని ఎడల దాని బ్రతకనీయడని వారితో చెప్పెను. చాలండి. సో ఏంటి, మగవాడైతే చంపేయాలి, ఆడపిల్ల అయితే బ్రతకనీయండి అని రాజాన్ని ఆల్రెడీ జారీ చేసేసారు. అయితే యోకెబెదు దేవునిలో విశ్వాసం ఉంచి ప్రార్థిస్తా ఉందంట, నాకు వాగ్దాన పుత్రుని నువ్వు ఇస్తానన్నావు, నా ఆయన్ని ఎలాగైనా నువ్వు బ్రతికించాలి అని చెప్పి. అలాగే విశ్వాసంతో ఆ శిశువుని తర్వాత పుట్టిన తర్వాత దాచిందంట. అది చూద్దాం, నిర్గమాకాండము 2వ అధ్యాయము 2వ వచనం త్వరగా గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడే ఉండుట చూసి 3 నెలలు వాడిని దాచెను. తర్వాత ఆమె వాడిని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకుని దానికి జిగటమన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి. చాలండి. మళ్ళీ నిర్గమాకాండము 1వ అధ్యాయం 22వ వచనం కూడా చదువుదాం. అయితే ఫరో హెబ్రీయులలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను బ్రతకనీయుడి అని తన జనులకందరికి ఆజ్ఞాపించెను. చాలండి. అయితే ఆజ్ఞ ఏంటంటే మగపిల్లడు పుడితే వెళ్ళి పారేయండి, పారేయకపోతే ఖచ్చితంగా వారి యొక్క సైనికుల్ని పంపించి వారిని చంపించేస్తాను, మగపిల్లడు ఎవరైనా ఉంటే ఇంట్లో చంపించేస్తానని చెప్పి ఫరో ఆజ్ఞ ఇచ్చిన్నాడు. నైల్ నదిలోనంట చాలా మొసళ్ళు ఉంటాయంట. ఒకవేళ ఆమె పెట్టులో పెట్టి ఉండకపోతే, ఒకవేళ ఏ నది ఒడ్డున కూర్చోబెట్టినా సరే మొసళ్ళు వచ్చి తినేస్తాయి. అంత భయంకరమైన నైలు నది అది. అంతేకాదు ఐగుప్తీలందరూ నైలు నదిని ఒక దేవతలా పూజించారు. అప్పట్లో కూడా ప్రతి ప్రాంతంలో ఒక నదిని దేవతలా పూజించేవారు. అయితే ఐగుప్తు దేశంలో నైలు నది ఉంది కాబట్టి నైలు నదిని ఒక దేవతగా పూజించేవారు. అయితే ఫరో కుమార్తె స్నానం చేయడానికి తమ చెలిగద్దలను తీసుకొని స్నానానికి రావడం ఆమెకు అలవాటు. అయితే ఈ విషయం ఎవరికి తెలుసు అంటే ఈమెకు తెలుసు. సో ప్రపంచంలో ఏం జరుగుతుంది, బయట ఏం జరుగుతుంది, ఎవరో రాణిగారు ఉంటారా, బయటకు వెళ్ళి స్నానం చేస్తా, ఆమె ఏం చేస్తా నాకు ఎందుకు అని చెప్పి ఇంట్లో గిన్నెలు కడుక్కుంటా ఉంటే ఈమెకు తెలుస్తుందా ఆమె అక్కడికి వస్తుందని. సో మనం కూడా ప్రపంచంలో ఏదో జరుగుతుంది, మనకి ఏం తెలుసు, ఏదో ఒక అది జోకు పాపులర్ అయింది అప్పట్లో. సీఎం ఎవరమ్మా అంటే నాకు తెలియదండి, మా ఆయనకి తెలుసు. ఓకే, పిఎం ఎవరంటే మా అత్తగారికి తెలుసండి, నాకు తెలియదు అని చెప్పి ఒక ఆమె అంటా ఉంటుంది. అండ్ అలా ఉండకూడదు. మనం ప్రపంచంలో ఏం జరుగుతుందో మనకి తెలుసుకుని ఉండాలి. అంతటి జ్ఞానం స్త్రీలైన మనము కలిగి ఉండాలి. అప్పుడే మన గృహాన్ని మనం చక్కగా నిర్వహించగలుగుతాము, దేవుని జ్ఞానంలో మన పిల్లల్ని పెంచగలుగుతాం. అయితే ఇలా జరిగింది. 3 నెలలు అయితే దాచిపెట్టేసింది. 3వ నెలలు వచ్చేసరికి స్త్రీలైన వాళ్ళందరికీ తెలుసు, కొడతా ఉంటారు పిల్లలు, గట్టిగా అరుస్తూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు, కొడతా ఉంటారు, స్టార్ట్ అవుతూ ఉంటారు. దగ్గర నుంచి మాటలు, చిన్న చిన్న మాటలు చెప్పడం, మనం తల ఊపడం, ఇవన్నీ మొదలవుతూ ఉంటాయి. 3 నెలలు ఎలాగోలా దాచేసింది. కొంచెం సైలెంట్గా ఉండేవాడు మోషే. అయితే 3 నెలలు అయ్యేసరికి ఏమైందంటే కొంచెం ఎక్కువగా ఏడిపించడం అది మొదలయ్యింది. ఇంకా దాచలేకపోయింది ఆమె, ఎంత మాత్రం దాచలేకపోయింది. ఏం చేసిందంటే ఎలాగైనా బిడ్డని సంరక్షించుకోవాలి. ఓకే, ఫరో కుమార్తె స్నానం చేయడానికి అయితే వస్తుంది కదా. అయితే ఆ బిడ్డని చూస్తే ఖచ్చితంగా చాలా సుందరుడంట మోషే, చాలా అందంగా ఉండేవాడట. అయితే ఈ అందమైన బిడ్డను ఖచ్చితంగా దేవుడు రక్షిస్తాడు అని చెప్పి ఎంత చాకచక్యంగా, ఒకసారి చదవండి, మీరు చదవండి. దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకుని దానికి జిగటమన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఒట్టిన జమ్ములో దానిని ఉంచగా వానికి ఏమి సంభవించినో తెలుసుకొనుటకు వాని యొక్క దూరముగా నిలిచి ఉండేది.
ఓకే చాలండి. సో ఎంత చాకచక్యంగా గతంలో మన అయ్యగారు చెప్పి ఉన్నారు. దాన్ని అంట ఎంతో అందంగా అలంకరించిందంట. మనం పెట్టెలు చూస్తూ ఉంటాం, ఎవరి దృష్టిైనా దాని మీద పడాలంటే అది ఎంత అందంగా ఉండాలి. మామూలుగా ఉందనుకోండి, జస్ట్ జమ్ము పెట్టెలాగా ఉందనుకోండి, చూసి వెళ్ళిపోతారు, ఏదో పెట్టెలే పడేశారు నదులో అని చెప్పేసి. కానీ ఆమె ఎంత అందంగా అలంకరించుంటే తన ఫరో కుమార్తె యొక్క దృష్టి ఆ పెట్టి మీద పడుతుంది చెప్పండి. సో ఎంతో నైపుణ్యం కలిగిన వ్యక్తి ఈ యోకెబెదు. అయితే పెట్టెను ఎంతో చక్కగా అలంకరించి ఆ నైల్ నదిలో విడిచింది. నాకు తెలిసి చాలా భారం పెట్టుకుని ఉంటుంది గుండెల్లో, ఎందుకంటే మొసళ్ళు ఉన్నాయి. ఎలా అయినా ఓపెన్ అయిందంటే పెట్టి మొసళ్ళు తినేస్తాయి బాబుని. అయితే అలా పెట్టి మిరియాముని అక్కడ పెట్టింది కాపలాగా. ఏం జరుగుతుందో చూడని చెప్పి అనుకున్న విధంగానే, ఆలోచించిన విధంగానే మనం అంటే ఒకటి మాట ఉంటుంది లోకంలో, మనం మన 100% మన ఎఫర్ట్స్ పెట్టి మనం ఏదైనా పని చేస్తే సృష్టి మొత్తం దానికి వంత పాడుతుందట. దేవుడు కూడా దానికి సాయం అందిస్తాడట. ఎప్పుడు మనం 100% మన శక్తిని ఉపయోగించి మన శక్తి మీద ఏదైనా పని చేసినప్పుడు అది మనకి జరుగుతుంది, దేవుడు కూడా సాయం చేస్తాడు అంటారు. సో ఈమె చేయాల్సిందంతా చేసి దేవుడి మీద ఆధారపడింది. అయితే ఆ విధంగా అది దృష్టి ఫరో కుమార్తె, ఇదంతా మనకు కథంతా తెలుసు. కానీ మీకు ఒకసారి గుర్తు చేస్తున్నానంటే, ఫరో కుమార్తె యొక్క దృష్టి పెట్టి మీద పడడం, చూడడం, అయితే మిరియామును పిలవడం. అక్కడ మిరియాం గురించి ఒక విషయం చెప్పాలి. ఆమె కూడా స్త్రీయే కదా. మిరియాం ఏం చేసిందంటే వెంటనే పరిగెట్టుకుని వెళ్ళి ఫోన్లో చూసింది కదా చాలే అని చెప్పి అన్ని ఇంటికి వచ్చేలేదు. కొంతమంది పని సగమే చేస్తారు, పూర్తిగా చెయ్యరు. ఏమైనా పని చెప్తే సగం చేసి వచ్చేసి నాది అయిపోయింది కదా నా పని అనుకుంటారు. కానీ మిరియాం అట్లా చేయలేదు. అయితే ఆ పెళ్లిలో బాలుని చూడగానే ఆ బాలుని ఎత్తుకుని ముద్దాడుతుంది ఫరో కుమార్తె. ముద్దాడుతున్నాడు. మిరియాం వచ్చి అమ్మగారు ఈ పిల్లడు పెంచడానికి ఎవరైనా కావాలండి అని అడిగింది. చూడండి ఎంత జ్ఞానమో చూడండి మిరియాముకి. సో అయితే కావాలమ్మా, ఎందుకంటే పాలు ఇవ్వాలి పిల్లోడికి, అవన్నీ చూసుకోవాలి బాధ్యతలు. ఓకే హెబ్రీ పిల్లోడు కాబట్టి ఎవరైనా హెబ్రీ స్త్రీలు ఎవరైనా ఉంటే చూడు అన్నది. వెంటనే అమ్మాయి అనుకుని పరిగెత్తుకుంటా వచ్చి వాళ్ళ అమ్మని తీసుకుని వచ్చింది. ఎవరిని? యోకెబెదునే తీసుకుని వచ్చింది. చూసారా ఎంత చక్కగా దేవుడు ఎంత చక్కని జ్ఞానము ఆమెకి అనుగ్రహించాడో. అయితే ఆమె సంరక్షణలో అయినా పెరగడం జరిగింది. ఇంకొక విషయం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చూద్దాం. యోకెబెదు పూర్తిగా దేవునిపై ఆధారపడింది కాబట్టి ఆ కార్యం అనేది జరిగింది. చాలండి. వినుట వలన విశ్వాసం కలన. ఆమెకు అంతటి విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది? అంతటి నమ్మకం ఎక్కడి నుంచి వచ్చింది? వినుట వలన. తర్వాత చదవండి. వినుట వలన విశ్వాసం కలుగును. చాలండి. వినుట ఏ మాటలు పడిన మాటలు కాదు, క్రీస్తుని గురించిన మాటలు, మంచి విషయాలు మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో అప్పుడు మాత్రమే మనకి జరగవలసిన కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. అయితే ఇంకొక మాట చూద్దాం. దేవునిలో నిరీక్షణ కలిగిన యోకెబెదు. నిర్గమకాండము 2వ అధ్యాయము 3వ వచనం మరొకసారి చదవండి. దానికి జిగటమన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవాణిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా వానికి ఏమి సంభవించునో తెలుసుకొనుటకు వాని యొక్క దూరముగా నిలిచి ఉండెను. ఫరో కుమార్తె స్నానం చేయుటకు ఏటికి వచ్చెను. ఆమె పనికెత్తులు ఏటి వద్దను నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తన పనికెత్తును పంపి దాన్ని తెప్పించి తెరిచి ఆ పిల్లవాణి చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరించి వీడి హెబ్రీయుల పిల్లలలో నొకడనెను. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకొని వత్తునా అనెను. అందుకు ఫరో కుమార్తె వెళ్ళుమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చెను. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతమిచ్చేదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచెను. ఆ బిడ్డ పెద్ద. చాలు. సో ఇది జరిగిన కథ. ఒకసారి చదివించేశాను, అక్కడక్కడ రెఫరెన్సెస్ ఉన్నాయి, అన్ని ఒకసారి చదివించేశాను. సో ఇది జరిగిందన్నమాట. అయితే దావీదు భక్తుడు ఏ విధంగా కీర్తిస్తాడో ఒకసారి చూద్దాం. 103వ కీర్తన 11వ చరణం. 103వ కీర్తన 11వ చరణం 11వ వచనం ఒకసారి చదవండి.
చదవండి. 11 కదా? అవునండి. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. చూడండి, అదే కదా జరిగింది అక్కడ. దావీదు భక్తుడు ఈ విధంగా కీర్తిస్తున్నాడు. గతంలో జరిగిన కార్యాలన్నిటి నిమిత్తము మన ఎడల ఆయన కృప ఉంటే, మన ఎడలైన సంకల్పం ఉంటే, మన ఎడల ఆయన ఆజ్ఞ జరగాలి, ఇలా జరగాలని ఒక ఆజ్ఞ ఉంటే మన జీవితంలో కూడా అంత గొప్ప కార్యాలను కూడా మనం చూడగలం. మనం స్వతంత్రించుకోలేకపోతున్నాం, ఎందుకంటే మన విశ్వాసం అంత గొప్పగా లేదేమో, మన నిరీక్షణ అంత గొప్పగా లేదేమో. అయితే కత్తివాత పడాల్సిన కుమారుడు, మరణం పొందాల్సిన కుమారుడు ఎక్కడ పెంచబడుతున్నాడు? ఎక్కడి నుంచి అయితే ఆజ్ఞ వచ్చిందో అక్కడ పెంచబడుతున్నాడు. సరే, ఒక చిన్న పాట పాడుకుందాం, అందరికి వచ్చింది. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. అందరు కలిసి పాడదాం. ఏమైనా చేయగలవు, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యము. సో కథ మొత్తం మార్చేశాడు దేవుడు అక్కడ. ఎవరైతే చనిపోవాల్సిందో, ఎవరైతే కత్తివాత పడాల్సిందో ఆ కుమారుడు ఫరో యొక్క ఇంటిలో రాజకుమారుడిగా పెంచబోతా ఉన్నాడు. మన జీవితంలో కూడా కష్టాలు ఎదురైనా, నష్టాలు ఎదురైనా, మనం ఇంకా చేయలేము దీన్ని అన్న అలాంటి పనులు ఎదురైనా సరే ఆయన్ని ఎందు పూర్తిగా విశ్వాసం ఉంచితే, నిరీక్షణ ఉంచితే వాటిని మొత్తం మార్చివేయగల సమర్థుడు మన దేవుడు. ఈ కథను మొత్తం తిరిగి రాసేస్తాడు. అప్పటి వరకు ఎలా ఉన్నా సరే, అది ఎలా జరుగుతున్నా సరే, ఎంత కష్టంలో ఎంత క్షోభకుండా నువ్వు వెళ్తా ఉన్నా సరే, ఆయన యందు ఆయన పాదాలు పట్టుకుని నువ్వు వదలకుండా ఉంటే, ఆయన యందు నిరీక్షణ కలిగి నువ్వు ఉంటే ఖచ్చితంగా నీ కథని తిరిగి రాయగల సమర్థుడు మన దేవుడు. అయితే చివరగా కలుగుబోయే బహుమానంపై కుమారుని దృష్టిని మరల్చింది యోకెబెదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24 నుండి 26 వచనములు. హెబ్రీయులకు రాసిన పత్రిక చదవండి. విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగ్యము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. చాలండి. ఏంటంటే మోషే ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడంట. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందంటారు? ఆమె తల్లి పెంపకం. చిన్నప్పుడు తన దగ్గర ఉన్నప్పుడు ఆమె ఉగ్గు పాలతో నేర్పించింది, నువ్వు హెబ్రీయుడివి, నువ్వు చనిపోవాల్సిన బిడ్డవి, ఈ ఆజ్ఞ వచ్చింది, హెబ్రీయులందరినీ సంహరించమని ఫరో ఆజ్ఞ ఇచ్చాడు. హెబ్రీయులందరూ కూడా బానిసత్వంలో ఉన్నారు, నువ్వు వారిని అందరినీ విడిపించాలని చెప్పి ఆమె దేవుని యొక్క జ్ఞానాన్ని నూరు పోస్తూ మోషేని పెంచింది. పెద్ద అయినప్పుడు మర్చిపోయాడా? వెళ్ళిపోయాడు ఫరో ఇంటికి, సకల భోగాలు అనుభవిస్తున్నాడు, సకల విద్యలు నేర్చుకున్నాడు. మర్చిపోయాడా? మర్చిపోలేదు. సమయం వచ్చినప్పుడు
ఇశ్రాయేలుని జనాంగాన్ని విడిపించడానికి నడిపించడానికి తిరిగి వచ్చాడు. ఇదంతా ఎవరి పెంపకం? యోకెబెదు యొక్క పెంపకం. చిన్న బిడ్డలే కదా, వాళ్ళకి ఏమీ తెలియదు, ఆడుకోనివ్వండి. చిన్న బిడ్డలే కదా, వాళ్ళకి ఏమీ తెలియదు, వాళ్ళకి నచ్చినట్టు బతకనివ్వండి, నచ్చినవన్నీ కొనివ్వండి అంటా ఉంటారు ఇంట్లో నాన్నలో తాతీలు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నాను, గారాబం వద్దు, గారాబం వద్దు. దేవుని యొక్క శిక్షణలో మనం పెంచాలి. ఏదైనా తప్ప అది వద్దు. 18 years లోపు ఫోన్ కావాలంటున్నారా? వద్దు. 18 years లోపు బైక్ కావాలంటున్నారా? వద్దు అని చెప్పగలగాలి. మనం దేవుని యొక్క శిక్షలను బోధలను మనం వాటిని పెంచితే పెద్దవాళ్ళు అయిపోయినా దాని నుంచి బయటికి రారు. అదే మార్గంలో నడుచుకుంటారు. మన బైబిల్ ఉంటుంది కదా, చదవద్దు కానీ బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పించండి. పెద్దవాడైనప్పుడు వాడు దాని నుంచి తొలగిపోడు. యొక్క మీద అదే చేసింది. ఆ వాక్యానుసారంగా తన బిడ్డ అయిన మోషేను నడిపించినప్పుడు పెద్దవాడైనప్పుడు గొప్ప ఇశ్రాయేలు జనాంగానంతటిని కనానుకు నడిపించే గొప్ప నాయకుడు అయిపోయాడు. చంపబడాల్సిన కుమారుడు గొప్ప నాయకుడిగా ఇశ్రాయేలు జనాంగం అంతటిని నడిపించాడు. చివరిగా 3 బిడ్డల్ని కూడా దైవ సేవకులుగా చేసింది. ఎవరు? యోకెబెదు. మిరియాము యోకెబెదు యొక్క కుమార్తె. మిరియాము కాకుండా అహరోను, మోషే 2 కుమారులు. ఒక్కరు కాదండి, 3 బిడ్డలు కూడా దేవుని సన్నిధానంలో చాలా హైట్స్ రీచ్ అయ్యారు. చాలా గొప్ప యాజకులుగా ఉన్నారు. ఒకసారి త్వరగా చూద్దాం, సమయం అయిపోతుంది కనుక. నిర్గమకాండము 15వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చూద్దాం. మరియు అహరోను సహోదరియు ప్రవక్తి అనగు మిరియాము తొంబరమును చేత పట్టుకునను. స్త్రీలందరూ తొంబరలతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడాను. చాలండి. మిరియాము ఆ విధంగా దేవుని స్తుతిస్తూ తంబురుతోనూ నాట్యంతోనూ దేవుని స్తుతిస్తా ఉంది. ఇంకొకటి దినవృత్తాంతములు 1వ గ్రంథము 23వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చూద్దాం. దినవృత్తాంతములు 1వ గ్రంథము 23:13. 23వ అధ్యాయము 13వ వచనం చదవండి. అహరోనును అతని కుమారులను నిత్యము అతి పరిశుద్ధమైన వస్తువులను ప్రతిష్ఠించుటకును, యెహోవా సన్నిధిని ధూపము వేయుటకును, ఆయన సేవ జరిగించుటకును, ఆయన నామమును బట్టి జనులను దీవించుటకును ప్రత్యేకింపబడిరి. చాలండి. అహరోను అతని కుమారులు ఏం చేశారంటే యాజకులుగా అభిషేకించబడ్డారు. అతి పరిశుద్ధ స్థలంలో అర్పణలు అర్పించడానికి, అందరినీ దీవించడానికి వారు ప్రత్యేకింపబడ్డారు. ఆ విధంగా అహరోను అభిషేకించబడ్డాడు. చివరిగా అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 37వ వచనం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 37వ వచనం. అక్కడ మోషే గురించి రాయబడి ఉంటుంది. నా వంటి ఒక ప్రవక్తను చదవండి. దేవుడు మీ సహోదరుల్లో మీకు పుట్టించును అని ఇశ్రాయేలుతో చెప్పిన మోషే ఇతడే. చాలండి. సో మోషే ఒక ప్రవక్తగా, ఒక నాయకుడిగా ఇశ్రాయేల్ జనాంగాన్ని బానిసత్వం నుంచి విడిపించే నాయకుడిగా తయారు చేసింది ఎవరు? యోకెబెదు. 3 ఆణిముత్యాలు. తల్లికి అంతకన్నా ఏం కావాలండి? 3 బిడ్డల్ని కూడా చక్కగా దేవుని సేవకులుగా చాలా అత్యున్నత స్థానంలో పెంచగలిగింది. ఒక్కరిని కాదు, 3ని. ఎంతటి విశ్వాసం ఉంటే అంతలా పెంచగలుగుతారు. ఎంతటి నిరీక్షణ, ఎంతటి ప్రార్థనా జీవితం ఉంటే ఆ విధంగా తన బిడ్డలను పెంచగలుగుతుంది. యోకెబెదుకే సాధ్యం కాదు, మనకు కూడా అది సాధ్యమవుతుంది. చక్కటి ప్రార్థనా జీవితం కలిగి, గొప్ప నిరీక్షణ కలిగి, గొప్ప విశ్వాసం కలిగి, మనం దేవుని పట్ల నమ్మకం కలిగి ఉన్నట్లయితే యోకెబెదు జీవితంలో జరిగిన అద్భుతాలు మన జీవితంలో జరుగుతాయి. యోకెబెదు పిల్లల్ని దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడో మనల్ని కూడా ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. మన పిల్లల్ని కూడా గొప్ప ఉన్నత స్థానంలో అయినా ఉంచగలడు. ప్రార్థిద్దాం. మహాపరిశుద్ధుడు, మహాగణమైన మా దేవ, నీ ఘనమైన నామానికి వందనములు, స్తోత్రములు తెలియజేస్తా ఉన్నాం తండ్రి. ప్రభా, యోకెబెదు జీవితం ద్వారా అనేకమైన సత్యాలు మేము నేర్చుకున్నాం. గొప్ప ప్రార్థనా జీవితం, విశ్వాసం, నిరీక్షణ కలిగిన తల్లిగా తండ్రి. ప్రభా, ఇంటిని ఎంతో చక్కగా కట్టుకున్న స్త్రీగా మాకు కనిపిస్తా ఉంది తండ్రి. అట్టి ధన్యత, భాగ్యము మా అందరికీ దయచేయమని వేడుకుంటా ఉన్నాను తండ్రి. ప్రభా, యేసయ్య విన్న వాక్యాన్ని మేము మా హృదయంలో భద్రపరుచుకుని తండ్రి, మా కుటుంబాన్ని మీ యొక్క జ్ఞానంతో కట్టుకొనగల కృపను మాకు దయచేయమని ఈ ప్రార్థన యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో బ్రతిమలాడి వేడుకుంటా ఉన్నాను తండ్రి. ఆమేన్. ఈ అవకాశం ఇచ్చిన తెలియజేసినందుకు నన్ను ఇంటి వందనమన్నాను తెలియజేస్తా ఉన్నాను. అందరికీ వందనాలు. ఇప్పటివరకు
చాలా యొక్క వాక్యాన్ని అందించిన సర్వతి గ్రేస్ గారికి సంఘం తరపున నిండు వందన మన్నతులు తెలియజేస్తున్నాం.